అమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నీకు 2 పద్ధతులు అమ్మా, 2 పద్ధతులు ఉన్నాయి. 100% నీ మూడే నీకు కావాలి, అసలు నాకు వద్దు ఈ అమ్మాయి ఉండటానికి వెళ్ళేది అనుకున్నాను అనుకో, డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి కోర్టులో పెద్ద ఇక్కడ కాదు, పెద్ద పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాక్ష్యాలతో నువ్వు కనుక ఇట్లా పెళ్లి చేసుకున్నాడు చెప్పావంటే నీకు న్యాయం జరుగుతుంది. కోర్టులో కాలు పెట్టావంటే ఎమ్మటి అమ్మాయిని ఇద్దరు జైల్లో పెట్టారు, అది వాస్తవం. అందాకెళ్తే ఓ పద్ధతి, లేదా ఇక్కడ మన డాక్టర్ గారు లాయర్ గారు పిలుద్దాము, ఏది న్యాయమో ఏది పద్ధతో వాళ్ళు చెప్తారు, వాళ్ళతో విందాం. సాక్ష్యం లేని ఇప్పుడు కృష్ణ ఉన్నాడు, కృష్ణ నీకు 4 పెళ్ళాలు ఉండాలన్నా అనుకో, నేను అన్నా అనుకో, ఏమంటాడు కృష్ణ ఏమైపోతా అని నీకు సాక్ష్యం ఉందంటాడు, లేనప్పుడు నేను మాట్లాడకూడదు. అలాగే మక్క ఎలాంటిది అన్నకూడదు, సాక్ష్యం ఉంటే చెప్పు, సాక్ష్యం లేకుండా మాట్లాడు. అలాగే నువ్వు ఇలాంటిది అని అందనుకో, నేను నమ్మన మాట, సాక్ష్యం ఉంటే మాట్లాడు. సాక్షి ఏముంది, అతనితో కలిసి ఆమె మొగుడితో కలిసి ఉండటం అనేది సాక్ష్యమే. నువ్వు తప్పు చేసినట్టు క్లియర్గా ఉంది, ఆమె తప్పు చేసినట్టుగా నేను చూశాను, కృష్ణ చూశాడు, అవి తప్పు, అవి జీవితాలు నాశనం అయిపోతుంది. మరి ఇక్కడే కాదు సార్, మేము ఉన్న దగ్గరైనా ఎంక్వైరీ చేసుకోండి సార్, ఎక్కడైనా అది ఉన్న దగ్గర ఎంక్వైరీ చేసుకోండి, మేము ఉన్న దగ్గర ఎంక్వైరీ చేసుకోండి. చేస్తే మొత్తం మేము ఎన్ని బాధలు పడ్డామో తెలుసు సార్. మీరు అసలు ఇలాంటి మాట హక్కు లేదు. నువ్వు నిజాయితీ పరులా మాట్లాడొద్దు, నువ్వు పెద్ద మోసగాడివని నేను చెప్పలా, మంజులే చెప్పింది. ఎవరు ఒక అమ్మాయితో పెట్టుకొని మా కర్మ ఇటు కాలిందని ఆమె అంది, నేను చెప్పలేదు నాన్న. నేను అనలేదు నాన్న, నీ భార్య అంది, నేను నమ్మలా. ఈ అమ్మాయి మొదటి పిల్లం కాబట్టి ఎన్ని నిజాలు అబద్ధాలు చెప్పినా కూడా చెల్తుంది. రెండో భార్య కాబట్టి ఎన్ని నిజాలు చెప్పినా అబద్ధాలే. కాదు, ఆ హక్కు నీ హక్కు లేదు, చూసుకో. మరి 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఏమైంది హక్కు? నీ తప్పు, మరి నీ తప్పు లేదా హక్కు? ఎట్టుంటది? 2-3 పెళ్లి చేసుకుంటారు వరుస పెట్టి మొగుళ్ళు. ఆడవాళ్ళు చేసుకోవట్లేదు, ఆడవాళ్ళు సంసారంగా ఉంటున్నారా? ఎవరుంటున్నారు? తప్పది. నువ్వు తప్పు చేసి ఉందాక మాట్లాడద్దు, తప్పని ఒప్పుకో. నేనేం తప్పు చేయలేదు. తప్పు చేశావు. ఏం చేసా తప్పు? అవును, పెళ్ళాలని కట్ చేసుకుంటావు. ఎందుకు చేసింది? నా జీవితం ఎందుకు నాశనం చేసింది? ఆమె చేసింది. లేదు పెళ్లి నాశనం చేసింది. మీరు చూసారా? నరకం పట్టడం తెలుసా సార్ మీకు? 10 సంవత్సరాలు అయితే తాగి తిరిగి ఎక్కడ పడిపోతే అక్కడ నుండి ఏరుకొని వచ్చింది. నేను వదిలేసి వెళ్ళిపోయిన బయటకు వెళ్ళమంటే ఈయన తీసుకొని వెళ్ళింది సార్. మొన్నటి నుండి 9 నెలల బట్టి మంచాన్ని ఉంటే ఒక్కళ్ళు వచ్చి చూడలేదు. ఇదే కొడుకు చూడలేదు, అదే పెళ్ళని చూడలేదు. 9 నెలల బట్టి నేను ఉట్టి కూర్చోబెట్టి ఇంట్లో కూర్చోబెట్టి తాగుడు తిండి నేను చూసుకొని హాస్పిటల్ చుట్టూ కాంట్రాక్ట్ లేబర్ గా చేసిన వాళ్ళకి పోయిన రోజే ఇస్తారు, పోయిన రోజు ఇయ్యనే ఇయ్యరు. ఈ బాధలన్నీ ఎన్ని బాధలు పడ్డా మొత్తం పోయినాయా సార్? అది ఒక్క బాధ పడలేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,